Hey everyone, welcome to Silhouette Pulse. Just completed watching Superman. 4DXలో చూడాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాను, బట్ కొంచెం లేట్ అయింది. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఫీలింగ్. సూపర్మ్యాన్ అనేది చైల్డ్హుడ్ నుంచి మనందరికీ క్లోజ్ ఉన్న కామిక్ క్యారెక్టర్. పర్సనలీ నా ఫేవరెట్ వర్షన్ ఆల్వేస్ మ్యాన్ ఆఫ్ స్టీల్. హెన్రీ క్యావిల్ క్యాస్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కొత్త మూవీలో కూడా లీడ్ యాక్టర్ లుక్, స్టైల్ హెన్రీ క్యావిల్కి సిమిలర్గానే ఉన్నాయి. అట్లీస్ట్ నాకైతే అలా అనిపించింది. ఐ వాచ్ దిస్ మూవీ ఆన్ సాటర్డే. 4DXలో అప్పుడే దొరికింది. 2 days తర్వాత కూడా థియేటర్ హౌస్ఫుల్ ఉంది. హీరో జర్నీ చూస్తుంటే కొంచెం ఫెమిలీగా అనిపించిన మూవీ ఓవరాల్గా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. బిలియనియర్ వర్సెస్ సూపర్ హీరో అనే ట్రోప్ మనం చాలాసార్లు చూసాం, బట్ హియర్ ఎక్కడ ఏ పాటలు కూడా బోరింగ్గా అనిపించలేదు. చాలా కొత్తగా ట్రై చేశారు. There is one line billionaire says, "My brain is my brawn." Movie climaxలో సూపర్మ్యాన్ uses this line against him. Such a cool payoff. విలన్ పార్ట్లో రేజింగ్ మంకీ బాట్స్ యూజ్ చేసి పబ్లిక్లో నెగిటివిటీ క్రియేట్ చేస్తాడు. మన రియల్ వరల్డ్లో కూడా బాట్స్ వల్ల నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడం, అలాంటి సిచ్యువేషన్స్ ఈ మధ్య బాగా చూస్తున్నాం. మూవీలో ఒక స్మాల్ సీన్లో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సూపర్మ్యాన్కి తన చైల్డ్హుడ్ విజువల్స్ ఆ ట్రీట్మెంట్ బాట్స్ ప్లే చేస్తాయి అన్నమాట. అవి చూస్తే సూపర్మ్యాన్ కొంచెం ఎమోషనల్గా హ్యాపీగా ఫీల్ అవుతారని బాట్స్ ఆలోచిస్తాయి. ఎందుకు ఆలోచిస్తాయి? ఎవరికైనా కొంచెం పెయిన్ ఉన్నప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, బట్ వితౌట్ బీయింగ్ ఎమోషనల్ టు దెమ్. వరల్డ్ అన్నీ ఇలా లాజికల్గా ఆలోచిస్తే, నో ఎమోషన్ ఓన్లీ లాజిక్ అనే ప్రాసెస్లో ఉంటే మరి వరల్డ్ ఎలా సర్వైవ్ అవుతుందో. సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద మూవీలో బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్ ఉంది. జనరల్గా స్టూడియోలో గ్రీన్ లైట్, గ్రీన్ స్క్రీన్ ఏదో వింత వింతగా అనిపించే ఫీలింగ్ ఎక్కడ రాదు. చాలా న్యాచురల్గా, చాలా స్పెసిఫిక్ యాక్షన్ తీసుకుని చాలా ప్లాన్ చేసి తీసినట్టు ఉంటుంది. ఎక్సలెంట్ జాబ్ బై విఎఫ్ఎక్స్ టీమ్. నేను సినిమా చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రోలింగ్ టైటిల్స్ ఎంతసేపు వచ్చాయంటే చివరిలో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుందని చెప్పి వెయిట్ చేస్తాం కదా, ప్లే అవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా విఎఫ్ఎక్స్ ఇదే ఉంది. ఎంతమంది వర్క్ చేశారో మరి, బట్ ఎక్సలెంట్ జాబ్ బై విఎఫ్ఎక్స్ ఆర్ట్స్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, డెఫినెట్లీ గో అండ్ వాచ్ ద మూవీ. ఈ వీకెండ్ మనకి ఏ సినిమాలు కూడా లేవు. ఇఫ్ పాసిబుల్ ట్రై టు వాచ్ ఇన్ 4DX ఆర్ ట్రై ఇన్ 3D. Totally worth your watch. You will definitely have fun.